సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎలా ఉందయ్యా మా ఘాటి? బాగుందా? భోజనాలు బాగా పెట్టారా? సుక్క మచ్చి తిన్నారా మీరు? మీరు తినుంటారు సుక్క మచ్చి. సుక్క మచ్చి బాగుందా? బాగా పెట్టారు, బాగా తిన్నాం. బాగా తిన్నట్టుగా కనిపించట్లేదు. మీరు అలాగే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ రోజు చూసి ఉండాలి, ఆ ఒక్క రోజే రోజు కాదు. అంటే ఒక్క రోజులోనే మార్పు జరిగిపోతుంది అనమాట. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఘాటి గురించి మీరు సినిమా తీశారు అంటే మొత్తం మాకు ఉండేటువంటి కష్టాలు ఏంటి అన్నీ మీరు ఈ కథ ద్వారా చెప్తున్నారని మాకు అర్థమైంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఏరియాలో. మొత్తం విలనిజము. అప్పట్లో మంచోడుగా ఉండేవాడు, ఈ మధ్య ఇలా మారిపోయాడు ఏంటి? ఏమైంది బాబు? నేను అప్పుడు చూసాను 30 Weddings 20 ఇవన్నీ చూసినప్పుడు. మొన్న మయసభ కూడా అంత మంచిగా ఉన్నావు, సడన్గా ఇలా మారిపోయి. అంటే ఈ సుఖం వచ్చి పడలేదా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఫుడ్కి, అక్కడ ఫుడ్ దొరకట్లేదు కదా. ఓహో, అందుకని నేను కాంపిటీషన్ యాక్టింగ్లో ఎక్కువైపోయిందేమో అనుకున్నాను. అందుకని అని ఈ అబ్బాయి అయితే మనకి తెలుగులో ఫస్ట్ టైం చూడ్డం. తమిళ్లో అయితే చూసాం, వాళ్ళ నాన్నగారు యాక్టింగ్ చూసాం, వాళ్ళ తాతగారు యాక్టింగ్ చూసాం, శివాజీ గణేశన్ గారు. అమ్మ అసలు ఘాటీలో మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు అప్పట్లో, కథలుగా చెప్పేవాళ్ళు. అన్ని అప్పట్లో తమిళ సినిమాలు కూడా చూసేవాళ్ళు కదా, దూరదర్శన్లో మధ్యాహ్నం 1 గంటకు వచ్చేది. అలాగే మీ నాన్నగారు అసలు గ్రేట్ యాక్టర్ అండి. మళ్ళీ మీరు కూడా చేస్తున్నారు, అది మా ఘాటీ గురించి అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా. ఎలా మోసుకొని తిరిగేవాళ్ళం మేము. ఆవిడంటే అలా మోస్తుంటే కూడా అంత అందంగా ఉంది ఆవిడ. ఎలాంటి పాత్ర చేసినా ఆవిడ అందాన్ని మాత్రం ఎవరు చెరిపేయలేరు. సేమ్ టు సేమ్ నాలాగే. చాలా మంది అన్నారు నేను నడుచుకొని వస్తుంటే అనుష్క వస్తున్నట్టుంది అని. జోక్ లేకుండా అని చెప్పేశాను నేను. కళ్ళు లేవా మీకు? ఊరుకో పాపం, హ్యాపీనెస్ ఎందుకు కూడా చేస్తున్నా. ఈయన క్యారెక్టర్లోనే ఉన్నట్టున్నారు, మనం పెద్ద పట్టించుకోనక్కర్లేదు. చూడండి, అది ఆ 4 చుక్కలు అవన్నీ కూడా పర్ఫెక్ట్. అసలు శిలావతిలా ఉన్నారు మీరు. నేను రాత్రిపూట కూడా చుక్కల ముగ్గులతో శుద్రభూష చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు ఘాటి అంటే ఆమె పేరు శీలావతి, మీ పేరేంటి? కళావతి. ఎలా చెప్పారు సార్? మొహంలోనే ఉందా కళంతా. కళావతి మొత్తం నేనే. అంటే మొత్తం మా ఏరియాలో ఉండే వాళ్ళందరికీ చెప్పేసి వచ్చాను, మిమ్మల్ని కొన్ని అడుగుతానని. అడగమంటారా? అంటే కొంచెం మా ఘాటీలో ఉండి మేము కూడా డబ్బులు సంపాదించుకో ఐప్యాడ్లు అవి కొనుక్కున్నాం సార్. మేము అంటే ఏదో మోసుకొని తీసుకొని వెళ్తున్నాం కానీ మీరు అన్నటువంటి నాకైతే తెలియదు సార్. మేమైతే పద్ధతిగా పోయడం తరలించడం వాళ్ళ పని. బిజినెస్ వాళ్ళ బతుకులకు సెట్ కాదు. సినిమాల నుంచి అదే గొడవ, ఆయన బిజినెస్ చేయకూడదు ఘాటీలని. సార్ ఈయన పాత్ర పేరేంటి? విశ్వదీప్ గారు. ఈయనకు అన్నీ తెలుసు కదా సార్. తెలిసి కూడా నేను ఏదో అమ్ముతున్నానని చెప్తున్నారు. లిక్విడ్ గంజా తెలుసు, నిన్నే పట్టుకోవాలి నెక్స్ట్. అమ్మ బాబోయ్, అంటే ఇదంతా కూడా చెప్పబోతున్నారు అనమాట మీరు కథలో. అంటే మీకు ఈ పాయింట్ బాగా నచ్చే మీరు ఒప్పుకున్నారా ఈ సినిమా చేయడానికి? లిక్విడ్ గంజా తాగటానికా లేకపోతే? సార్ ఎందుకు సార్, మీకు అలాంటివి ఏం అక్కర్లేదు, మీ కళ్ళే మత్తు కళ్ళులా ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఎందుకు, మీకు ఈ పదార్థాలు ఏం అక్కర్లేదు. కానీ మీకు ఇంట్రెస్టింగ్గా ఏమనిపించి మీరు ఘాటీ సినిమా ఒప్పుకున్నారు? కృషి అంటే కృషి గారి డైరెక్షన్ అంతే లేదు, కథ చెప్పాడుగా, కథ చెప్పాడు. క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. అంటే ఎక్కువ సినిమాలు ఎక్కువ ఎందుకు చేయట్లేదంటే పెద్ద సినిమాలైనా కొంచెమే ఉంటున్నాయి కాబట్టి మానేశాను. ఇప్పుడు ఈ సినిమాలో సాలిడ్గా ఉంది కాబట్టి ఆర్క్ నచ్చింది కాబట్టి చేశాను. అదే కరెక్ట్ సార్. నేను కూడా అందుకనే సినిమాలు ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే అందులో నాకు ఇంతే ఉంటుంది. ఇదైతే స్టేజ్ అంతా నాకు ఇస్తారు కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. ప్రతి సినిమా చేస్తున్నారు, మొత్తం ప్రతి సినిమా చేస్తున్నారు. అందుకని ఆ సినిమా తర్వాత వచ్చి నేను చేస్తున్నాను. అలాగే వెంకట్ ప్రభు గారు, మీరు దేశీరాజు గారు, విక్రమ్ ప్రభు గారు మీరు దేశీరాజు గారుగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో. చాలా హ్యాపీ, మీ ఫస్ట్ తెలుగు ఎంట్రీ. కంగ్రాచులేషన్స్. అలాగే మీరే డబ్బింగ్ కూడా చెప్పారని విన్నాం, నిజమేనండి? అలాగే నాకు చిన్న బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించాల్సింది ఉంది. మీకు ల్యాబ్లో మీరు వర్క్ చేస్తారని తెలుసు. ఓకే, ఒక్కసారి చూసి చెప్తారండి. ఇంజెక్షన్ చెప్పలేదు సార్, బ్లడ్ టెస్ట్ చేయాలంటే పర్వాలేదు కదమ్మా. నన్ను చాలా మంది ఇంకా మలయాళం అమ్మాయి అంటుంటే కాదు బ్లడ్లో తెలుగు ఉందని చెప్తున్నా. ఒక్కసారి ఆయన చూసి చెప్పేస్తే మనకు తెలిసిపోద్ది కదా. అవునా? అంటే మీరు ఈ ఉద్యోగం కాకుండా పార్ట్ టైం చేస్తున్నారండి? డ్యూయల్ షిఫ్ట్. ఓకే, అంటే మామూలుగా మనకి సినిమాల్లోనే డ్యూయల్ షిఫ్ట్లు, త్రిబుల్ షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. ఇక్కడ కూడా మీకు డ్యూయల్ షిఫ్టా? నేనైతే అన్ని షిఫ్ట్లు వర్క్ చేయట్లేదు. మీరేమో ఒక పక్కన ల్యాబ్ చేస్తున్నారు, మళ్ళీ ఘాటీకి వస్తున్నారు. మీరు
బస్ కండక్టర్నా? బస్ కండక్టర్ మేడం వెళ్తున్నారు బస్ కండక్టర్గా కూడా. నేను వెళ్ళట్లేదండి. ఇవి 3 షిఫ్ట్లు చేసింది మరి అసలు. నిజాలు చెప్పేస్తున్నారు సార్ బయటికి. కానీ మీకు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ టాలీవుడ్లో? Wonderful. I just feel you all love cinema making and cinema. So that is very nice to see. It's a very healthy place. Yes. మేము ఘాటీలో ఉన్నా లేకపోతే సిటీలో ఉన్నా ఎక్కడున్నా సరే మాకు కావాల్సింది మాత్రం సినిమానే. మేము సినిమాని ఫుల్గా 3 పూట్ల తినేస్తాం అన్నమాట, ఎంజాయ్ చేస్తాం మేము. తమిళ్లో కూడా అంతే కదా సార్, తమిళ్లో కూడా சூப்பரா ఎంజాయ్ பண்ணுவாங்க தமிழ்ல கூட. நல்லாவே நல்லாவே அது கம்பேர் பண்ணல எல்லாரும் இங்கேயும் என்ஜாய் அங்கேயும் பண்ணோம். நான் என்ஜாய் பண்றதால தான் அவர் கூட சிங்க் ஆனேன். సింకా అప్పుడు Yes. కరెక్ట్. సో ఎంజాయ్ பண்ணுவாங்கல்ல. நான் பேசுறது இல்ல. మీకు బెబ్బే రాదు కదా? వచ్చా మీకు తమిళ్? యా 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 యా. అంతే. ఓకే. మీకు రిస్క్ అనిపించలేదా ఇట్లా విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారు అంటే? కృషి గారు వచ్చి చెప్తే ఎందుకు ఇప్పుడు మనం అనుష్క గారి పక్కన విలన్ అయినా ఏదైనా ఓకే, అది చచ్చిపోయినా పర్లేదు. అబ్బో, కనీసం అలా మనకు కనిపిస్తే సరిపోతుంది అని అనుకొని చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మయసభకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అక్కడ మా ఘాటీలో కూడా బాగా చూశారు. బాగుంది, చాలా బాగా చేశారు. ఇందులో ఏంటి వీళ్ళని అడ్డుకునేటువంటి పాత్ర చెప్పకూడదా నేను ఆ సామ్రాజ్యానికి నేనే రాజు అని అనుకుంటూ ఉంటారా? అని అనుకుంటూ ఉంటే వీళ్ళు వచ్చి కాదని చెప్పారు. అచ్చా, అక్కడ బ్రేక్ అవుతుంది అనమాట మీ డ్రీమ్. నా సామ్రాజ్యానికి వచ్చి నన్నే ఎదిరించి తర్వాత సినిమా చూడాలి. తర్వాత సెప్టెంబర్ 5వ తారీఖున మనం థియేటర్కి వెళ్ళి చూడాలన్నమాట. ఓకే. అయినా మీకు మా కష్టాలు తెలియదండి, అంతంత బరువులు మోసుకొని పైకి రావడం అంటే. సార్ నిజంగా వెయిట్ ఫుల్ ఉంటుందా? That supposed to be 100 kilos, but we were carrying around 40. బట్ 40 also. Yes. No, because we wanted to feel the weight, because otherwise we'll just walk off easily. It was just a bunch of కరెక్ట్ walk off. సార్. జనరల్లీ తెలుగులో అంటుంటారు బరువైన పాత్ర చేశారు అని. వీళ్ళు నిజంగానే చేశారు సార్. కంగ్రాచులేషన్స్. Not only me, also Sweetie గారు. అనుష్క గారు కూడా. అవును, బోత్ ఆఫ్ యూ ఆల్ వండర్ఫుల్. వీఆర్ వెయిటింగ్ టు సీ. అండ్ మంచి బ్యూటిఫుల్ రొమాన్స్ కూడా ఉంది అన్నారు. సో మీరు కూడా ఈ సినిమా ఒప్పుకుంది అనుష్క గారు ఉన్నారని? She was a big factor, of course. Yes. సార్ అందరూ Because earlier I should have done a movie with her. It was Gunasegaran sir came home and told me the story for Rudrama Devi for Gonagana Reddy role. But at that time I had back-to-back movies, so couldn't do, and just backlogged because of one delay of one movie. So I felt bad when sir came home and I said, sir, I cannot give immediately, maybe 6-7 months. No, I just need 1 month. Like, okay sir, but not immediately. You just tell me only what you have to say, sir. No, you listen. And he told me for 3.5 hours the story. I felt so bad. It was 3.5 hours, the longest guilt trip I've ever had in my life. And if I was just telling Sweetie when first day of shoot, I was like, I think it's destined that I had to act with you. One, would have been Rudrama Devi. Now it's Ghati, so it's happened finally. కంగ్రాచులేషన్స్. సెప్టెంబర్ 5న మేము వెళ్ళి తప్పకుండా సినిమాని చూస్తాం. సార్ ఘాటి అంటే నాలాంటి వాళ్ళకి తెలుసు, కానీ మనకి సాధారణంగా ఉండేటువంటి ప్రజలకి ఏంటి ఘాటి ఏంటి? ఘాట్ అంటే రోడ్లు, మరి ఏంటి ఇది అని. ఘాట్లో ఉండే వాళ్ళని ఘాటీస్ అంటారండి. మనం ఘాట్ అంటే ఏంటి? ఒక కొండ దారి లేకపోతే కొండ పల్లం అన్నమాట. అది సాంస్క్రిట్ వర్డ్ గట్ట, కన్నడలో కూడా గట్ట అంటారు, తెలుగులో గట్టు అంటాం అన్నమాట. సో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగే కథ. అక్కడ తూర్పు కనుమల్లో, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ తూర్పు కనుమల్లో ఘాటీలు అనే వాళ్ళు ఉంటారు. మనం 100 నుంచి 150 కేజీలు అంటే 10 మంది కలిస్తే 1 టన్ను సరుకుని తరలిస్తారు, కొండల నుంచి దింపేస్తారు అన్నమాట. సో ఈ కథ నాకు చింతకింది శ్రీనివాసరావు గారు ఈ ఐడియా చెప్పారన్నమాట బేసికల్గా ఇలా అని. అక్కడ ఒక చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ దొరికినాయి. శీలావతి కావచ్చు, దేశరాజు కావచ్చు, కుందుల నాయుడు, కాష్టాల నాయుడు, విశ్వదీప్ గారు. ఒక మంచి మీరు అన్నట్టు నిజంగా బరువైన పాత్రలు, చాలా షేడ్స్ లేయర్డ్ నా పాత్రలు దొరికినాయండి. చాలామంది మీరు అడిగారు ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమా అని. క్రిష్ అని కాదండి, ఆయనైనా కూడా అన్నమాట. ఐ వెంట్ విత్ ఎ స్టోరీ. ఆ కథ ఆయన కన్విన్స్ చేసింది, ఆ క్యారెక్టర్ ఆయన ఎగ్జైట్ చేసింది, ఈ సినిమా చేయొచ్చు అని, ఈ సినిమా చేయాలి అని అన్నమాట. సో ఎవ్రీబడీను స్వీటీ కూడా కథ చెప్పంగానే చాలా ఎక్సైట్ అయిందన్నమాట. తన పాత్ర శీలావతి చెప్పంగానే అది చాలా సవాళ్ళతో కూడినది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ట్రెక్కింగ్ అది కాకుండా చాలా షేడ్స్ ఉంటాయండి. సేమ్ విత్ విక్రమ్ ప్రభు గారు, ఆయన సినిమాలు నేను చాలా చూశానన్నమాట. ఆయన క్యారెక్టర్లో, దేశరాజ్ క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. సో ఇవన్నిటికీ ఆయన అయితే సెట్ అవుతుందని ఇమీడియట్గా నేను రాస్తున్నప్పుడు అనుకున్నది. చైతన్యరావు గారిది అయితే
ఆయన 30-20 అది యూట్యూబ్లో వెబ్ సిరీస్ చూశాను. చాలా సాఫ్ట్గా ఉంది. బట్ సమ్వేర్ ఇన్ ఐ వాజ్ ఈయన అయితే కనుక కుందుల నాయుడికి మెనేసింగ్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని సో ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఐ హ్యావ్ ఒక ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరుగుతున్న ఘాట్ల మధ్యలో జరుగుతున్న ఘాటీల కథని ఒక గొప్ప క్యారెక్టర్స్ తోటి అండ్ ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మర్స్ అండి. ఓన్లీ క్రైటీరియా నేను ఎందుకు అప్రోచ్ అయ్యాను జగత్ బాబు గారిని. సో ఐ నో దట్ వాట్ హీ కెన్ బ్రింగ్ టు దిస్ క్యారెక్టర్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ మ్యూచువల్గా వి హెల్ప్డ్ ఈచ్ అదర్ అండ్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ద ఆడియన్స్ నౌ. ఎస్, సూపర్బ్ అండి. మేమందరం September 5th కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ జగపతి బాబు గారిని మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్లో చూసాము. అనుకోకుండా ఒక రోజులో ఆ కాప్ క్యారెక్టర్ బాగా ఎక్కువ రిజిస్టర్ అయింది. సో అలాంటి చిన్న సర్కాజం అలాంటివి ఉంటాయా ఇందులో మనకి? అంటే సో వీఆర్ గోయింగ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ దట్ ఆల్సో. ఓకే. అండ్ అనుష్క గారితో మీరు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ యు ఆర్ షేరింగ్? స్వాగతం అనే సినిమా చేసాం ఓకే. తర్వాత ఇప్పుడు అండ్ ఫస్ట్ నుంచి ఫ్రెండే కదా. Yeah. షీఈ్ అ స్వీటీ. ఆఫ్ కోర్స్ షీఈ్ అ స్వీటీ. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకా కొన్ని క్వశ్చన్లు అడగాలి. ఒక్క నిమిషం ఉండండి, మేము రాసుకొని వచ్చాం. అక్కడ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పి పంపించారు ఇవన్నీ అడగమని. మనకి తోటతరణి గారి, పద్మశ్రీ తోటతరణి గారు, ఆయన ప్రొడక్షన్ డిజైనింగ్ అంటేనే అమేజింగ్. మరి ఇందులో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నవి ఏంటి? అంటే ఒకటి అన్ని వర్జిన్ లొకేషన్స్ అండి. ఇప్పుడు ఈ తూర్పు కనుమల్లో ఈ డియోమాలి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఎవరు షూట్ చేయలేదు. మీ పర్మిషన్ తీసుకొని మేము షూట్ చేయగలిగాము అక్కడ. సో మిగతాది దానికి ఆ వ్యాస్నెస్కి మ్యాచ్ చేస్తా ఎలాగైతేనో ఆ రియల్ లైఫ్ ఉంటుందో దాన్ని తరణి గారు చాలా బాగా డిజైన్ చేశారండి. దాంతోపాటు వీ గాట్ ఎ బ్యూటిఫుల్ టీమ్ అండి. ఒకవైపు తోటతరణి గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్, వాస్ట్ ఎక్స్పీరియన్స్, ప్లస్ ఒక డెకేడ్ పైగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్న ఐశ్వర్య గారు, వీళ్ళందరూ ఈ లుక్ రావడానికి డిఓపి కొత్త ఆయనండి. ఆయన మనోజ్ రెడ్డి కాట్సాని గారు, ద సేమ్ టైం కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఎడిటర్స్ సాగర్ గారు, కొత్త ఎడిటర్స్ చాణక్య అండ్ వెంకట్ అండ్ రామ్ కిషన్ మాస్టర్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ సో ఒక మంచి బ్లెండ్ కుదిరింది అన్నమాట. ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెష్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు చూస్తే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఈయన, తెలుగులో స్వీటీ, ఆయన సూపర్ ఎక్స్పీరియన్స్ బట్ తెలుగులో డెబ్యూటెంట్. ఆయనకు ఆల్మోస్ట్ ఫస్ట్ యాజ్ విలన్. సో ఇది చాలా గమ్మత్తు. ఆయన ఫస్ట్ తెలుగులో మాట్లాడాలన్నమాట. సో ఒక కొత్త వెరీ న్యూ లొకేషన్స్. సో ఆ ఎమోషన్స్ కానీ ఆ సీక్వెన్సెస్ సిచ్యువేషన్స్ అన్నీ చాలా కొత్త కుదిరినాయండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవంతా ఎలా బయటకు వస్తుంది అనేది అన్నమాట. జగపతి బాబు గారు, దీనికోసం సెపరేట్ డైలెక్ట్, లాంగ్వేజ్, డిక్షన్ అలాంటివి ఏమైనా చేయాల్సి వచ్చిందా జగపతి బాబు గారి క్యారెక్టర్కి? నాకు లేదు. ఓకే, కానీ శీలావతి వాళ్ళకు ఉందండి బేసిక్. మీకు ఓకే, కష్టంగా ఉండిందా చాలా నేర్చుకోవడం? లేదంటే కృషి గారు ఉన్నారు కదా, ఏదో ఒక లైన్ చెప్పండి. చెప్పారు ఇంతకుముందే. ఏది? ఘాటీలకు పెంచడం దాటించడం తెలిస్తే చాలు, బిజినెస్ మీ బతుకులకు సెట్ కాదు. ఏమంటున్నాడు చూడండి, చూద్దాం. నాకు ఎందుకో ఈయన నా గురించి మనసులో కొంతకాలం ఏదో పెట్టుకొని ఇప్పుడు తీర్చేసుకుంటున్నాకేమో అనిపిస్తుంది. అది డైలాగ్ సార్. ఎందుకంటే నీకు మాత్రం నాకు వినపని కూడా వినపడలేదు ఏం చెప్పారు. ఓన్లీ September 5th మాత్రమే వినపడాలని ఇప్పుడు వినిపించకుండా చెప్పారు సార్. ఒక డైలాగ్ మీరు కూడా. September 5th, please watch in screen. ఈ డైలాగ్ సార్ ఆయన దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంతకుముందు నేను కూడా అడిగాను, విక్రమ్ నువ్వు వస్తున్నావు కదా, ఎవ్రీబడి విల్ ఆస్క్, డెఫినెట్గా సుమా గారు అడుగుతారు, ఒక డైలాగ్ చెప్పు అంటారు. అంటే కృష్ణ అది మాత్రం నేను చేయను అడిగాను. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు ఇంటికి ఎవరు వచ్చినా సరే, విక్రమ్ రా తాతగారు డైలాగ్ చెప్పు, తాతగారు డైలాగ్ చెప్పు. సార్ భలే హింట్ ఇచ్చారు సార్ నాకు. నేను ఇప్పుడు అడుగుతాను శివాజీ గణేశన్ గారి డైలాగ్. She'll be your grandmother now. Sir, not in age. I understand. No, but for respect, I never actually repeat what's there on my work. So మీ వర్క్ వద్దు సార్. yes, my grandfather's work also. I made the promise them. అది ఇంకా ఎక్కువ రెస్పెక్ట్. పోనీ నీ నాన్నగారి వర్క్, పోనీ అనుష్క గారి వర్క్. No, movie. సరే, అనుష్క గారితో వర్కింగ్ ఎలా ఉందో చెప్పండి. Super. I didn't know her screen name was Anushka. I got to know, I thought her pet name was Sweetie because of the kind of person she was. Correct. And then I found out from her only that her real name is Sweetie.
I was like, oh, I thought people are calling you sweetie because you're very sweet. And I was like, did your parents wait for you to like become 5 years and then find out you're sweet and then made you sweetie? Or because she's so sweet, like, you know, whatever good things you hear about her, it is all true. And one of the most caring people I've seen. I mean, she's been proving herself for so many years. And she still approaches the scene like a new actor, you know. So that is the kind of respect she gives for her work continuously for so many years. So it was just brilliant to work with an artist like that. యా వీఆర్ ఆల్సో వెయిటింగ్ టు సీ హర్. ఎందుకంటే ఆవిడ సినిమా వచ్చి ఇప్పటికి నాకు తెలిసి 2 years అయ్యింది, మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి. సో అందుకని మేము అందరం వెయిట్ చేస్తున్నాం అనుష్క గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూడడానికి. రియల్లీ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్. స్వీటీ టు ఘాటీ అనమాట ఈ రౌండ్ పేరు. స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. ఆ రౌండ్లో స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. కృషి గారు చెప్పండి, మీకు జనరలీ వాట్ మేక్స్ యూ స్మైల్. స్వీటీ అన్న మీకు తెలిసిందే యాక్చువల్లీ, ఒకసారి నవ్వు వచ్చిందంటే ఆగదన్నమాట. అవును, ఒకసారి నా షోలో ఇంకా అది కంటిన్యూస్ రీ రికార్డింగ్లో నడుస్తూనే ఉంటుంది. అది అండ్ నాకేంటంటే సరోజ వేదంలో సరోజ నుంచి ఇప్పుడు దాకా తను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే స్వీట్గా, ఇంకా మంచిగా చెప్పాలంటే అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా అంటే సూపర్ స్టార్, ఒక ఇండియా లెవెల్లో అంత స్టార్డమ్ వచ్చి యాక్టర్గా చాలా ఎవల్యూట్ అయింది ఇప్పుడు అరుంధతి నుంచి ఇప్పుడు దాకా. అండ్ అట్ ద సేమ్ టైం మనిషిగా అంతే అందంగా చక్కగా అది అన్ని విత్ హర్ ఓన్ ఇన్నర్సోల్ అలాగే ఉందండి. సో స్వీట్ని తలుచుకుంటే నవ్వు వచ్చింది. ఓకే, మీకు జనరలీ దేనికి నవ్వు వస్తుంది? జనరలీ అంటే అనుష్క గారు అని కాకుండా వాట్ మేక్స్ యూ స్మైల్. చెప్పు సుమా గారు షో దానికోసం. పర్వాలేదు, ఈరోజు మనం ఘాటి. ఇది మిమ్మల్ని చూడగానే అసలు భలే నవ్వొచ్చింది. మీరు కామెడీ కనిపిస్తున్నాను నేను. కాదు, వీఆర్ ఇంత షార్ట్ టైంలో మీకు పట్టేసుకొని ఆ ఘాటి లుక్లో రావడము, ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ దట్ యు గివ్. ఇదే ఒరిజినల్ లుక్. ఇలాగే తిరుగుతుంటాను నేను కూడా, పార్ట్ టైం వెళ్ళిపోతుంటాను. కొంచెం సరుకు తీసుకొని వచ్చి మనకి సరికొద్దు. సో వాట్ మేక్స్ యూ స్మైల్ జనరల్లీ ఎప్పుడైనా బాగా స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు? నేను వాచ్ ఫ్రెండ్స్ అలాట్. నైస్, వెరీ నైస్. అంటే దానికి జనరేషన్స్తో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. వెన్ ఎవర్ యూ వాచ్ యూ ఫీల్ స్ట్రెస్ టూ మచ్ వర్క్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ పెట్టుకొని చూస్తాను. ఓకే, అప్పుడప్పుడు నా షో కూడా పెట్టుకొని చూడండి, రిలాక్స్డ్గానే ఫీల్ అవుతారు. ఒక్క నా షో చూడకూడదు ఎవరంటే మా ఆయనకి మళ్ళీ టెన్షన్ అవుతుంది. ఇది ఏ షో సుమార్ ఎన్ని షోలు ఉన్నాయి? ఏది ఇలా పెడుతుంటే నేను వస్తూనే ఉంటాను, అదొక చిరాకు ఆయనకి. షో ఎంత షో ఉంటుందా? ఇంట్లో లేదు సార్, అందుకే బయటకు వచ్చేస్తున్నాను షోలన్నీ. వాట్ మేక్స్ యూ స్మైల్? Nothing, just happiness, right? What gives you happiness? Family, my wife, my kids, my father, my mother. That's where my happiness lies. So that's what, when you say sweet means I think of them first. Then the eating sweet, which brings next happiness. Yeah. Super sir, super. మీరు? వాట్ మేక్స్ మై లైఫ్. వా, ఇది చాలా డైలాగ్ చెప్పారు, అది ఆయనే రాశారు. అంటే ఒక చింతపండు హోల్సేల్ అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడికి వస్తే జీవితం కూడా చింతపండు లాంటిది ఎప్పుడు అంటాడు. దాని తర్వాత కంప్లీట్ చేయాలి. చెప్పండి ఏ రకంగా ఇప్పుడు కంప్లీట్ చేయండి. అంటే జీవితంలో పిండి పిసికేస్తారు, తిప్పి తీసేస్తారు, తీసి పాడేస్తారు. నీ ఇష్టం ఏదిగా ఉంటుంది, అది ఏది కాదు. ఇదేది కాదా? సరే కామెంట్స్లో పెట్టండి, జీవితం కూడా చింతపండు లాంటిది. ఈ డైలాగ్ సినిమాలో ఉంది. ఓకే, సో పిల్లర్ లాగా చెప్పేశారు. అదే మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు సినిమాలో చూడండి ఏ కాంటెక్స్ట్లో వచ్చిందో. ఓకే, సో ఇప్పుడు వాట్ మేక్స్ యూ స్మైల్ అయిపోయింది అంటే స్వీటీ అయింది. ఇప్పుడు ఘాటి. వాట్ మేక్స్ యూ ఇరిటేటెడ్ అండ్ యాంగ్రీ, అజిటేటెడ్, కోపం. జగపతి బాబు గారు, మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? నాకు తెలిసి మీకు ఫేక్ పీపుల్ని చూస్తే కోపం వస్తుంది. నాలాగా న్యాచురల్గా ఉండాలి అందరూ. ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కూడా కరెక్ట్. మీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే జీవితం చింతపండు లాంటిది కాదు. ఫిక్స్ అయిపోయింది. అది నువ్వు చెప్పిందే కదా డైలాగ్, నేను చెప్పాను లేదు. మెట్ల మీద వస్తా మీరు అడిగారు ఏదో. సరే నేనే. సో మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? ఘాటుగా.
రావట్లేదా సార్ ఈ మధ్య? ఒకసారి మన ల్యాబ్లో ఏమైనా చెక్ చేయించుకున్నాం. ల్యాబ్కి బదులు కొట్టేశాడు కాబట్టి సినిమాలో. ఓహో, యూ డిస్ట్రాయిడ్ యువర్ ల్యాబ్. టెల్లింగ్ ఫుల్ స్టోరీ. కోపం వచ్చేంత వర్త్ ఏం లేదు. సో కోపం రాదు. అంటే పోనీ ఒకప్పుడు రోజుల్లో ఇరిటేషన్ రావచ్చు కానీ కోపం రాదు ఓకే, అంతే. అప్పట్లో కూడా అంటే మీరు అప్పుడు కోపం అంటే మినిమం 40 నిమిషాలు కొట్టాలి అట్లా ఉంటుంది. ఓకే, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా అది రెడ్యూస్ అవుతూ వచ్చింది. అది వయసు అయిపోయిందా? జీవితం సార్ అంతే, చింతపండు. నీకు ఘాటీలోనా? ఆ, అది ఘాటీలో, కానీ రియల్ లైఫ్లో మీకు కోపం రాదా? వస్తుంది. ఘాటీ సినిమాలో డైలాగ్ ఉంటుంది, గణేష్ గారు చెప్తారు, కుందుల్ నాయుడికి కోపం సంవత్సరానికి 2 సార్లే వచ్చింది, కానీ వచ్చిన కోపం 6 నెలలు దాకా ఉంటుంది. అబ్బో, అయితే మొత్తం సంవత్సరం మొత్తం ఉంటుందన్నమాట. రగులుతా ఉంటాడు, ఆల్వేస్ సార్లే వస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి 6 నెలలు ఉంటుంది. భలే ఆయన స్టైల్లో భలే చెప్పారని. నాకు లాట్ ఆఫ్ థింగ్స్ ఒకటి చెప్పండి, వైరల్ చేద్దాం. వైరల్ చేద్దాం. ఓకే, కమాన్. నాకు అదే మీరు అన్నట్టు ఫేక్ పీపుల్ మేక్స్ మీ అగ్రీ. యా, సో హూ ఆర్ ద లేటెస్ట్ ఫేక్ పీపుల్ మీరు కలిసింది? మై సెల్ఫ్. కెమెరా ముందు వరేలా ఉండాలి కదా, ఐ కాంట్ పిక్ మై సెల్ఫ్. ఓ అలా, ఓకే, మనం అటు ఇటు అన్ని ఒకటేలా ఉంటాం ఎందుకు వై షుడ్ వి పాయింట్ సంబడి ఎల్స్, లెట్ మీ పుట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ నో అని చెప్పి. లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళలో ఒకళ్ళ పేరు చెప్దాం అనుకున్నారు మీరు, అవకాశం లేదు కాబట్టి. సార్, డూ యూ ఆల్సో గెట్? Yeah, natural, no? Human only, right? I think today's the speed at which the wrong news travels, that irritates me a lot. And we live in a medium where we like to hear the validation that a movie is good, but at the same time there is also a certain kind of paid media that is made to talk negative about the work that you do. So you have to really know who's saying what. So it's like kind of validation, but at the same time you should also be happy with where you are. Correct. So it's that balance, no? So that kind of irritates me, that I have to constantly be aware of where I'm standing, what I need to believe. So it's that balance. Yeah. Sometimes irritates. అండ్ అవన్నీ విన్న తర్వాత కూడా అవి ఎఫెక్ట్ చేయకుండా. Yeah, social media is like that. Where you don't know who's coming with what. Somebody takes the phone fully irritated, they'll go rant something, right? So that today's social media, that fake news that travels, no, that's kind of hard to contain. By the time you come out and say it'll be 2 years, and then somebody will come ask you, like, what? That happened? Like, you won't even know that there's news about you outside like that. So yeah. మేము ఘాటీలో అనుకుంటూ ఉంటాం సార్, నిజంగా మీరు ఈ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా రిస్కే సార్. ఎందుకంటే మీ ప్రొఫెషనల్ అందరూ జడ్జ్ చేసేసి అనలైజ్ చేసి మీ గురించి ఇష్టం వచ్చినవన్నీ కూడా రాసేయగలుగుతారు, మా గురించి ఎవరు రాయరు సార్. అంటే కింద కామెంట్స్ పెట్టడానికి అక్కడ ఉండదు కాబట్టి. కానీ మీరు మాత్రం అయినా మీరు ధైర్యంగా చేస్తున్నారంటే నిజంగా గ్రేట్. అలాగే మీ గురించి సినిమాలు తీసాను నేను కూడా. మా గురించి సార్, ఇందులో మా ఇమోషన్స్ అన్నీ అంటే కోర్ ఎమోషన్ ఏంటంటారు? మేము దేంతో ట్రావెల్ అవ్వబోతున్నాం? ఒక ఇన్నర్ స్ట్రెంత్ ఒకటి ఉంటుందండి ఈ కథలో. కోర్ ఎమోషన్స్ అంటే ఒక ఘాటీలకి ఒక రెబలియన్, ఒక రివోల్ట్, ఒక వాళ్ళకంటూ ఒక ఇన్నర్ ఫైర్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ మీదకి ఎలా రెబల్ అయ్యారు, ఎలా రివోల్ట్ అయ్యారు అనేది చాలా అందంగా చూపించామండి. దట్ ఈజ్ ఎ కోర్ ఎమోషన్. అండ్ అది కాకుండా ఒక హ్యూమన్ ఎమోషన్, జనరల్గా ఉండే హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ, దాన్ని ఒక చిన్న అందమైన కపుల్, యాక్చువల్లీ హ్యాపీ కపుల్, బట్ హౌ దే బికమ్ విక్టిమ్స్. ఆ విక్టిమ్స్ నుంచి వాళ్ళు క్రిమినల్స్గా ఎలా మారారు, ఆ క్రిమినల్ నుంచి లెజెండ్గా ఎలా పరిణామం చెందారు, ఎవల్యూట్ అయ్యారు అనేది ఆ ఆర్క్ని ఒక మంచి ఎమోషన్స్ తోటి దట్టించి చూపించాం. ఓకే, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయని విన్నాము. సినిమా నిండా యాక్షన్ సీక్వెన్సెస్, ఫుల్ ఆన్ కమర్షియల్ యాక్షన్ సినిమా రూపంలో చెప్పిన కదండి. రామ్ కిషన్ మాస్టర్ యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ. ఆ సెట్ పీసెస్ అన్నీ చాలా బాగా కుదిరినాయి అన్నమాట. దే ఇస్ వన్ యాక్షన్ సీక్వెన్స్ విచ్ యూ విల్ సీ, ఒక రైల్వే స్టేషన్లో జరుగుతుంటుంది విత్ జేబీ సార్ అండ్ విక్రమ్ గారు అండ్ అనుష్క గారు. దిస్ ఏ బ్రిలియంట్ యాక్షన్ సీక్వెన్స్ అన్నమాట. ఐఎమ్ వెరీ ప్రౌడ్. సినిమా ఒకసారి అట్లా వచ్చింది అది. సేమ్ థింగ్ ఇప్పుడు అక్కడ వచ్చిన కుందుల్ నాయుడికి, విక్రమ్ గారికి
ఇవన్నీ మీరు ట్రైలర్లో చూసినవి విక్రమ్ గారికి అండ్ అనుష్క గారికి జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఒక కేవ్లో అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగా న్యాచురల్ కూర్చున్నాయి. వెరీ రా రియల్ రూటెడ్ ఎనర్జీతో ఉన్న ఒక యాక్షన్ సీక్వెన్స్. దానికి ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. కరెక్ట్. అండ్ అందులోనూ కృషి గారి సినిమాల్లో అంటే ఆ క్యారెక్టర్కి ఉండేటువంటి ఆర్క్, క్యారెక్టరైజేషన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి సినిమాకి. అవునండి. ఎస్పెషలీ మనకి ఇంత స్కేల్ ఉండేటువంటి ఒక సినిమాని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్ మన యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్. అవును. ఏం చెప్పాలనుకుంటున్నారు జగపతి బాబు గారు? హౌ ఆర్ దే యాజ్ ప్రొడ్యూసర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాళ్ళు. యూవీ తెలిసిందే. క్రిష్ మన రాజీవ్ నాకు ఫస్ట్ టైం పరిచయం. థరో జెంటిల్మెన్. అండ్ అందరూ హోల్ టీమ్ ఇస్ అ పాజిటివ్ టీమ్, including the department assistant directors, direction department, camera, everybody. So we worked ఒక ఘాటు సినిమా మంచి మూడ్లో చేసాం. అది ఘాట్ అయినటువంటి సినిమాని మంచి మూడ్లో చేశారు. బాగుంది సార్. ఇప్పుడు ఇంకొంచెం మన మంచి మూడ్లోకి వెళ్ళడానికి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, అందరూ సమాధానాలు చెప్పొచ్చు. లేదంటే ఇది ఎవరి పేరు వస్తుందో వాళ్ళు చెప్పొచ్చు టీంలో. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ దేర్ లైన్స్? ఎవరో ఉన్నట్టున్నారు కృషి గారికి గట్టిగా. అంటే మన వీటీవీ గణేష్ గారండి, ఎంపీ బొజ్జయ్య గారి క్యారెక్టర్ అన్నమాట. డైలాగ్ చెప్తే ఓకే క్రాష్ ఓకే చేసేద్దాం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక డైలాగ్ చెప్పేస్తారు, రెండోసారి ఇస్తారు ఇంకో డైలాగ్ చెప్తారు అన్నమాట. మెనీ టైమ్స్ ఆయన ఈ డైలాగ్ మర్చిపోయి ఉంటే ఇది కాకుండా వేరే డైలాగ్, బట్ దట్ విల్ బి ఈవెన్ ఫన్నీయర్ అన్నమాట. చాలా చోట అంటే మీరు అనుకున్న డైలాగే కాకుండా ఇంకో డైలాగ్ అది చాలా న్యాచురల్గా వచ్చింది అన్నమాట. ఓకే. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఏంటి ఇప్పుడు వీళ్ళతో మనం బిజినెస్ చేయాలా అనేది, ఆ డైలాగ్ ఏంటి వీళ్ళకి ఈ ఘాటీలకి షేక్ అండ్ ఇచ్చి మనం బిజినెస్ చేయాలనేది ఆయన అన్నమాట. మర్చిపోయేది ఏంటి ఈ ఘాటీలకి చాక్లెట్ ఇచ్చి షేక్ అండ్ ఇచ్చి వీళ్ళతో బిజినెస్ చేయాలి, అవే ఇప్పుడు చాక్లెట్ ఇచ్చి వెరీ ఫన్నీ అన్నమాట యాక్చువల్లీ. సో సమ్ టైమ్స్ ఈ ఫర్గెట్స్ బట్ అండ్ తర్వాత చెప్పారు అది అంటే క్రిష్ అనుకోవద్దు అక్కడ నేను ఏదో డేసేస్తాను, ఇట్ విల్ బి నైస్ అన్నమాట. ఓకే సార్, ఐ లైక్ హిమ్ ఎ లాట్. నేను తమిళ్లో వానం సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా అన్నమాట. అది ఎంపీ బొజ్జయ్య, వీటీవీ గణేష్. సూపర్. సో హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు బి అ వర్కహాలిక్ ఈవెన్ ఆన్ బ్రేక్? సొంతంగా మీరు కూడా అయి ఉండొచ్చు జగపతి బాబు గారు. he didn't say anything, no? చెప్పాలి అంటే ఎవరైనా చెప్పొచ్చు. మీకు ఎవరు అనిపిస్తున్నారు టీంలోనా? సార్ మీకు ఎవరు అనిపిస్తున్నారు? అదే అందుకని ఆయన ఏం చెప్పట్లేదు. అది నేనే కదా అని చెప్పి మళ్ళీ నేను చెప్పుకుంటే బాగుంటుంది. I think the whole direction. అంటే ఆయనే రాజే అలా ఉన్నాడంటే రియల్ నాకన్నా నేనైనా ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఉన్నాను. కానీ బేసికల్గా ఐ గాట్ ఎ గ్రేట్ టీమ్ అన్నమాట. శేషు గారని హీ లీడ్స్ అవర్ ఎంటైర్ టీమ్. ఫ్రమ్ హిమ్ టు ఐ గాట్ ఎ గ్రేట్ టీమ్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ టీమ్ యాక్చువల్లీ. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ ది బెస్ట్ టీమ్. సూపర్ సార్. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టేక్స్ ఈవెన్ ఇఫ్ ద షాట్ ఇస్ గుడ్? షాట్ చాలా బాగా వచ్చినా కూడా ఇంకొకటి చేద్దాం, ఒకటి. నిజంగా ఎవరు అడగలేదు. ఈయన ఒక 2 సార్లు అడిగారు, ఒకసారి చేశారు క్రిష్ చాలా బాగుంది ఓకే అంటే క్రిష్ ఇంకొకటి అని. అది ఒక మన మెస్ సీన్లో ఐ లైక్ ద షాట్ అన్నమాట. క్రిష్ లెట్ మీ డూ వన్ మోర్ థింగ్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈయన, చాలా ఎవ్రీబడి. ఈయన ఒకసారి నాకు ఎవరు అడగలేదు, ఈయన ఒక టేక్ అది చాలా బాగా వచ్చిన టేక్ ఇంకోటి అడిగారు, నాకు నచ్చిన టేకే పెట్టా. ఇప్పుడు మీరు ఈ డైలాగ్ చెప్పాలి, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. మనకు నాన్నకు ప్రేమతో డైలాగ్. నాకు డౌట్ వస్తుంది ఎడిట్లో ఎంత లేపేశాడు. మీరు నిజాలు చెప్పేశారు. సీరియస్ సీన్లో కూడా నవ్వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సీరియస్ సీన్లో కూడా తనకి ఏదో గుర్తొచ్చిద్ది అన్నమాట. బేసికల్గా దాన్ని పిలిచిద్దన్నమాట క్రిష్ అంత పక్కనని. బట్ అంత నవ్వినా కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా షీ విల్ బికమ్ ద క్యారెక్టర్. ఇట్స్ ఎ స్వీటీ. Those scenes where we are having we're about to cry and then she looked at me, I looked at her and she started laughing. I'm like, why are you laughing now? It's the last thing you need to do. It's like, yeah. And she laughed like that and then she stopped and she said, ready. I'm like, I'm still laughing, right? You started, you stopped. Okay. But yeah, she's like that. Yeah. ఇది చూసే నిజంగా ఈఎస్ మూర్తి గారు పాట రాసినప్పుడు స్వీటీకి ఇది స్వీటీ గారి గురించి తెలిసే అన్నమాట. ఎప్పుడు కిలకిల నవ్వులు జత చిలకల్లా అని రాస్తారు అన్నమాట. వీళ్ళిద్దరూ ఆ సీన్లో స్వీటీ నవ్వాలి, వీళ్ళిద్దరు నవ్వాలి. దెన్ దే డిసైడెడ్ దే ఆర్ రియల్లీ కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట అండ్ వెరీ జెన్యూన్. తర్వాత వాట్స్ ద ఐడియా అంటే వీళ్ళిద్దరం ఓకే నవ్వుదామా అండ్ దే స్టార్టెడ్ లాఫింగ్.
ఇది మన నిన్న రిలీజ్ అయిన సాంగ్లో ఉంది, సిరిమర సాంగ్లో. సో స్వీటీ. ఓకే, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు బ్రింగ్ లోకల్ ఫుడ్ ఫర్ ద హోల్ సెట్? అమ్మ ఈయన చాలాసార్లు బిర్యానీ మంచి ఫుడ్ ఇంటి నుంచి ఒకసారి తెప్పించారు రామోజీ ఫిల్మ్ సిటీకి. అవును, ఆయన మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఫుడ్ గురించి అంతా ఏం తిన్నారని. సో యూ యాక్చువల్లీ డూ దట్. ఐ లవ్ సర్వింగ్ ఫుడ్. ఈవెన్ ఆ ఫ్యామిలీ ఉంది, అది వేరే అసలు ఆ రేంజ్. నేను చెన్నై వెళ్తున్నానండి. I think it's them. Like All of us his actually. grandfather started okay, but then dad. హిస్ ఫ్యామిలీ ఆల్సో సార్, హిస్ ఫ్యామిలీ ఆల్సో నోన్ ఫర్ ఇట్. ఇప్పుడు నాన్నగారు ఆయన గుడిలో ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం పెడితే ఆయన చెయ్యికిను ఇంత ప్రసాదం ఇస్తారన్నమాట. అసలు ఎప్పుడైనా రాజప్రసాద్ గారు ఎనీ టైం రామ్మా తీసుకోండి పులిహోర ఇంత. అవునండి, కరెక్ట్. సో నేను చెన్నైలో కజ్జవటానికి వెళ్తున్నాను, విక్రమ్ ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే శివాజీ ఏఎల్ విజయ్ గారు నీరవ్ షా అన్నమాట, శివాజీ సార్ వీటి సాపాడు అన్నమాట. ఇట్స్ వెరీ ఫేమస్. వాళ్ళ ఇంటికి వెళ్తే ఈవినింగ్ టిఫిన్స్ అంటే ఇంత వచ్చినాయి అన్నమాట. అండ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ వాళ్ళ అమ్మగారు పంపించింది. ఎక్స్ట్రాడినరీ ఫుడ్ యాక్చువల్లీ. మేము వస్తాం సార్ ఘాటి అందరం ఈసారి. Please, anytime. చెన్నై సైడ్ వస్తాము, మొత్తం మమ్మల్ని అందరినీ ఒకసారి మీరు విందు భోజనంతో తప్పకుండా. చాలా మంది ఉన్నారు అటువైపు మాకు. మీరు నిజంగానే ఒకసారి ఘాటి వాళ్ళని అందరినీ పిలిపించాలండి, బాగుంటుంది. September 5th లోపల అందరిని పిలిపిద్దాం, మీరు వచ్చారు కదా రిప్రజెంటేటివ్గా. మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిపించేస్తాను నేను. అందరినీ పిలిపించిన మనం గట్టికి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరికీ. వన్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ హూ ఇస్ స్ట్రాంగ్ ఫియర్స్ లైక్ శీలావతి. సంబడి హూ ఇస్. మై వైఫ్ ప్రీతి చల్లా. అంటే వేరే పేరు చెప్పకూడదు అని అండి? లేదు నేను చెప్పేస్తున్నారు అసలు. తను కూడా శీలావతి లాగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది, బయట మాత్రం చాలా డీప్లీ వనరబుల్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గలగలలాడుతూ నవ్వుతూ ఉంటుంది అన్నమాట. సో అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆమెలో ఉన్నాయి బేసికల్గా. ఆమె ఇప్పుడు జ్యోతిబాబు గారి నుంచి అడుగుతూ ఉంటుంది అన్నమాట. సార్ మడియన కనపడినప్పుడు కదా, సార్ ఇప్పుడు సార్ మీ స్కిన్ అలా ఉంటుంది అని. సో అస్సలు చాలా మిమ్మల్ని యా షీ ఆల్సో లైక్ దెన్. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎంత కలుపుగోలుగా ఉంటారో తను కూడా అంతే అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎంత స్ట్రాంగ్ ఉమెన్, ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అది నేను మా అమ్మగారిని అలా చూశాను. దెన్ ఐ సా మై సిస్టర్, నౌ మై వైఫ్ ప్రీతి అమ్మ. రైట్. చైతన్య మీకు? నాకు మా వదిన, నేను ఆఫ్టర్ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత నోబడీ సపోర్టెడ్ మీ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్, బట్ షీ వాజ్ ద వన్ హూ వాజ్ ఆల్వేస్ దేర్. గ్రేట్. అండ్ షీ హ్యాస్ సెల్ఫ్ డిడ్ డబుల్ మాస్టర్స్, బట్ ఇంకా ఫ్యామిలీ కోసం అని షీ హ్యాడ్ టు బీ ఎట్ హోమ్, బట్ స్టిల్ షీ తనకంటూ బిజినెస్ స్టార్ట్ చేసుకొని షీ ఈజ్ డూయింగ్ ఇట్. వెరీ ఇన్స్పిరేషన్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఉమెన్ కాలేజ్కి వెళ్తే డబుల్ మాస్టర్స్ అవుతాయి, ఇంట్లో ఉండి వర్క్ చేస్తే 10 మాస్టర్స్ అవుతాయి. I lost confidence at a point of time in my life, but she was the only one who pushed me. Yeah, so sweet. గ్రేట్ నిజంగా ఆవిడకి. సూపర్. మీకండి? I always say I have 3 women in my life. That's my mother, my wife, and my sister. Extremely strong women, and anything and everything I share with all 3 of them. So I take a lot from them. It's there are times when I am strong, but then there are times when I myself get very confused. So the 3 people I always confide to are them, and they each have their own characteristics, which I look up to. గ్రేట్, సూపర్. సో ఇప్పుడు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ కాదు, అసలు మార్చేయాలన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఉమెన్ నడిపిస్తున్నారు. జగపతి బాబు గారు, మీరు శీలావతి లాగా స్ట్రాంగ్ ఉమెన్ మీ లైఫ్లో? ఆన్ రికార్డ్ ఆర్ ఆఫ్ రికార్డ్? సార్ ఇప్పటి వరకు ఆఫ్ రికార్డ్లో ఉండేది, ఇవాళ ఆన్ రికార్డ్ చేసేద్దాం. చెప్పండి. ఛాలెంజా? ఛాలెంజ్ నువ్వే. ఇంత వైరల్ తూచమ్మా తూచు. ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్పండి సార్, ఆన్ రికార్డ్ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆన్ రికార్డ్ అంతే అయిపోయింది. ఇంకా 10 సార్లు చెప్పను ఆన్సర్, ఒకసారి చెప్తారు. సార్ మీరు చెప్పలేదు సార్. లేదా ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఓకే, నేను స్ట్రాంగ్ ఉమెన్ ఒప్పుకుంటున్నా, కానీ మీకు కూడా ఎలాగా ప్రీతి గారు లాగా ఇక్కడ మదరు సిస్టరు. సరే చెప్పాలి కాబట్టి ఒక వైఫే. అది చెప్పారు కాబట్టి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో ఆవిడ ఇవాళ. ఇంకోళ్ళు ఉన్నారు, చెప్పను. నేనైతే కాదు. But on this note, I would like to add something. The whole
essence of Ghati is that every woman is strong. If required, every woman can be that fierce. స్వీటీ యాక్చువల్గా మనం బయట అంతా మనం స్వీట్గా అనుకుంటా ఉంటాం. ఎస్ వి ఆల్ నో వెరీ స్ట్రాంగ్ బేడ్, వెరీ స్ట్రాంగ్. అంటే అంత ఈజీ అరుంధతి నుంచి ఇప్పుడు దాకా దేవసేన కావచ్చు, బాగ్మతి కావచ్చు, వెరీ అంత స్ట్రాంగ్గా లేకపోతే ఆ రోజు సరోజన క్యారెక్టర్ ఒప్పుకునేది కాదు. అవును, అది నేను ఆ రోజు చూసింది. ఇప్పుడు ఘాటి ఒప్పుకోవటానికి, ఘాటి సినిమా చేయటానికి ధీటైన అన్నమాట. స్వీటీ ఈక్వల్ టు ఘాటి. అండ్ ఇంకోటి ఏంటంటే అనుష్క గారు చాలా మంది ఉమెన్ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు ఆన్ బిగ్ స్క్రీన్. సో మెనీ ఉమెన్ హూ ఆర్ లైక్ అంటే ఆవిడ అందులో ఉండేటువంటి బాధని కానీ లేకపోతే ఆ ఫియర్స్నెస్ని కానీ రకరకాల పాత్రల్లో పోర్ట్రే చేస్తూ వచ్చారు. ఇది కూడా ఒకటి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆఫీస్లో అందరం కూర్చొని డైరెక్షన్ టీము. ఎవరో ఏదో కామెంట్ ఏదో చెప్పారన్నమాట, అందరూ లేడీ డైనోసారస్ అంటున్నారు స్వీటీని. డైనోసారస్ లాగా ఇస్తారు లేడీ డైనోసారస్ అంటే మా అసిస్టెంట్ మా అసోసియేట్ తన్మయ ఉందన్నమాట, తను చెప్పిందన్నమాట, డైనోసారస్ కాదండి శక్తి సారస్ అండి. శక్తి అమ్మవారే శక్తి సారస్ అమ్మా అని. బట్ టు టెల్ యాక్చువల్లీ ఫర్ స్వీటీ షీఈ్ లైక్ ఎ వాల్కనో అండి. యాక్చువల్గా ఈ కథలో ఈ సినిమాకైతే లైక్ ఎ వాల్కనో అన్నమాట. అది షీ రియల్లీ ఎరప్టెడ్ అండ్ షీ గేవ్ అస్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఆవిడ్ని కూడా కలుద్దామని అనుకున్నానండి ఇవాళ, కానీ థియేటర్లో మేము డైరెక్ట్గా కలిసేది. అవునండి, సెప్టెంబర్ 5వ తారీఖున. అదే అండి, స్వీటీ ఈ సినిమాకి స్వీటీ పర్ఫార్మెన్స్ చాలు, స్వీటీ ప్రమోషన్స్ అవసరం లేదండి. ఓకే, కంటెంట్ ఉంటే కట్అవుట్ చాలు అన్నారు. నేనెందుకు తిరుగుతున్నట్టు అర్థమైపోయింది, ఆన్సర్ కూడా నాకే దొరికేసింది. And actually, I agree with him completely. All women are definitely stronger than men, especially emotional. కరెక్ట్. Can be fierce also. శీలావతి కథని తన ఉమెన్ సెంట్రిక్గా స్వీటీ ద్వారా చూడటం వల్ల చాలా లేయర్స్ ఓపెన్ అయ్యాయి అన్ని. అది నేను ద్వేషరాజ్ ద్వారా చెప్పొచ్చు, ఇంకో క్యారెక్టర్ దాకా హీరోయిక్ సెంట్రిక్ కూడా చెప్పొచ్చు. బట్ బికాస్ ఆఫ్ ద ఫీమేల్ సెంట్రిక్ చాలా లేయర్స్ యాడ్ అయ్యాయి. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ మనకి బాగా ట్రెండింగ్ కాబట్టి మనం కొన్ని హ్యాష్ ట్యాగులు ఇద్దాం. స్వీటీకి అంటే మన శీలావతికి హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అందరూ ఇవ్వచ్చు. Queen. హ్యాష్ ట్యాగ్ క్వీన్. I agree, the queen. Hashtag the queen. The queen. హ్యాష్ ట్యాగ్ ద క్వీన్. అనుష్క గారు, వి లవ్ యూ సో మచ్. జగపతి బాబు గారికి ఏంటి హ్యాష్ ట్యాగ్ ఈ సినిమానా బయట? జనరలీ హ్యాష్ ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ. సినిమా కూడా పర్ఫెక్ట్ సెట్. హ్యాష్ ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే ఇక్కడ జగపతి బాబు గారు అని పడిపోతుంది. అందరిలోనూ ఉంటాయి కానీ ఆయన ఓపెన్గా ఒప్పుకుంటారు అంతే. దట్స్ గ్రేట్నెస్. గుడ్ బ్యాడ్ అగ్లీ అది గ్రేట్నెస్ అన్నమాట బేసికల్. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మనం కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత చాలామంది చాలా ఓపెన్గా మాట్లాడటం బిగిన్ చేశారు. తప్పు లేదని కూడా అనుకున్నారన్నమాట. అది విచ్ ఈస్ ఏ బిగ్ సర్వీస్ ఇట్ టు ద సొసైటీ యాక్చువల్లీ. సంఘ సంస్కర్త. అవును, అలా ఓపెన్గా మాట్లాడడం కూడా సర్వీసే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అది ఎంత బర్డెన్ అండి. మనం మోయలేని భారాలు చాలా మోస్తుంటాం. వాటిని దింపుకోవటం అనేది, మీ ఘాటోళ్ళు మీరు కొండలు ఎక్కుతూ ఉంటారు కానీ మనసులో కూడా కొండలు ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, ఆ దింపాల్సిన భారాలు ఉంటాయి అన్నమాట. అది జగపతి బాబు గారు హ్యాపీగా దింపేశారు. అందుకని ఆయన ఇలా ఎవరంగా ఉన్నారు అన్నమాట. మేము గుండెలో కొండలు, నెత్తి మీద కుండలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. చాలా కొన్నిసార్లు ఆ కొండలు కళ్ళల్లోకి వస్తుంటాయి. వస్తాయి కళ్ళల్లోకి వస్తాయి, కళ్ళల్లోకి కూడా వస్తాయి మాకు. మీకు హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి, ఏమిద్దాం చైతన్య? అడగండి, మీరే ఒక హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. మీకు నాకు నేనే ఇచ్చుకోవాలి. మంచి ఆపర్చునిటీ ఏమైనా ఇవ్వచ్చు. హ్యాష్ ట్యాగ్ హ్యాండ్సమ్ అట్లా ఏమైనా ఇద్దామా? అక్కడ ఆయన్ని పెట్టుకొని మీరు హ్యాండ్సమ్ అంటారండి బాబు. ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇచ్చేసుకున్నారు. అది రేబల్ అంటే కూడా బాగోదు. అమ్మో. హ్యాష్ ట్యాగ్ ది బ్యాడ్ గై. హ్యాష్ ట్యాగ్ ద బ్యాడ్ గై. నో గుడ్ అగ్లీ, ఐఎమ్ ద బ్యాడ్ గై. అంటే దీని తర్వాత కూడా మీరు ఇంకా అన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ చేయబోతున్నారా? నేనా? ఇప్పటి వరకు దీని వరకే, దీని తర్వాత మళ్ళీ డిఫరెంట్. ఓకే, సో హ్యాష్ ట్యాగ్ ద బ్యాడ్ గై అని కొడితే చైతన్య అని వచ్చేస్తుందండి. ఓన్లీ ఘాటి వరకే. ఘాటి వరకు. విక్రమ్ గారు మీరు? I think it's very it's introspective. ద మౌంటైన్ అండి. హ్యాష్ ట్యాగ్ ఒక మౌంటైన్ యాక్చువల్లీ. ద మౌంటైన్. నిశ్చలంగా ఉంటాడు. దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ స్థితప్రజ్ఞత. వెరీ మంచి ఫిలాసఫర్. ఇక్కడ అందరూ ఒకరు ఫిలాసఫర్ ఉన్నారు. బట్ ఈజ్ మౌంటైన్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుందండి, చాలా హైట్ ఉంటుంది అన్నమాట. అది
మొత్తం గమనిస్తూ ఉంటుంది అన్నమాట. దట్ క్వాలిటీ ఐ హ్యావ్ సీన్ హిమ్ బేసికలీ. ఈ ఘాట్స్ సంబంధించి ఇతను సినిమాలో కూడా ఉందండి. దేశిరాజు ఒక లైక్ ఎ మౌంటైన్, శీలావతి లైక్ ఆ మౌంటైన్ షాడోలో పెరిగే ఒక దెర్ ఈజ్ ఎ శీలావతి ప్లాంట్ అన్నమాట. సో ఇన్ జనరల్గా కూడా దేశిరాజు అతను నీడలో పెరిగే అతను వాడు కొండండి తమిళవారు ఇంకెవరు మలై మాదిరి ఆ షాడోలో పెరిగే మొక్క శీలావతి అన్నమాట సినిమాలో ఉంటుంది. బట్ జనరల్గా కూడా చాలా అది శీలావతికి చెప్పాలంటే షీజ్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్ అండి. కొన్నిసార్లు వస్తాం బట్ షీ కెన్ బికమ్ ఏ మౌంటైన్ ఆల్సో. బట్ ఆ శీలావతి సినిమాకి కూడా కావాల్సిన ఈజ్ ఎ స్ట్రాంగ్ మౌంటైన్. జనరల్ కూడా అది చాలా. అండ్ ఆయన ఫస్ట్ సినిమా కూడా గజరాజు. సో వన్ హ్యాష్ ట్యాగ్, దిల్ బి మెనీ హ్యాష్ ట్యాగ్స్, బట్ ఇప్పటికీ ఐ విల్ సే #మౌంటైన్. యూఆర్ ఓకే? I'm okay, yes. అగ్రీడ్. Thank you for thinking for me. ఇప్పుడు కృషి గారికి ఒక హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి. జగత్ బాబు గారు మీరు ఇస్తారా? ఇచ్చుకోవడం కంటే మీరు ఇవ్వండి. Writer, director, captain of the ship. రైటర్, డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ హ్యాష్ ట్యాగ్. ఇంకేమైనా ఆలోచిస్తున్నారు? ఇమీడియట్గా రాలేదు. 6 రాస్తారు ఇది ఆలోచించకపోతేనే బెటర్. ఫర్ మీ #mentor. హ్యాష్ ట్యాగ్ మెంటర్. నన్ను ఈ రోల్లో ఐ కుడెంట్ ఈవెన్ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఎవర్. ఆయన ఎలా చూస్తారో, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఐకానిక్ రోల్ ఫర్ మీ ఇన్ మై కెరియర్. నాకు సంబంధించినంత వరకు. మెంటర్ ఇట్స్ లైక్ అదే చెప్తున్నా, ఒక ఫేవరెట్ స్కూల్లో మన ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా, ఆయనకు థరోలీ ఎంజాయ్ డిస్కషన్స్ విత్ హిమ్. ఓకే. For me, the beautiful hashtag I want in my life, okay, now, maybe one of my last any day 1 to day end is the storyteller. And నాకు కథ చెప్పడం ఇష్టం. #designator. ఇప్పుడు ఇంటికి వెళ్ళానుకోండి, ఆల్వేస్ నేను ఇంటికి వెళ్తే ఐ విల్ బీ ఇన్ దట్ వరల్డ్ అన్నమాట. విశ్వదీప్ అండ్ ఐ థరోలీ ఎంజాయ్. నేను పూర్తి రససిద్ధి పొందుతాను అన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లైక్ దేశరాజు నా పాయింట్ ఆఫ్ నుంచి మళ్ళీ కథ మొత్తం అన్నమాట. అండ్ ఐ వాంట్ నో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కథ మొత్తం. ఐ రియల్లీ ఎంజాయ్ దట్ ప్రాసెస్ టు టెల్ ద స్టోరీస్. ఇంటికి వెళ్తేనే మై సన్ లవ్ మై స్టోరీస్. నాతో ఇంకో కథ చెప్పాను. ఐ లైక్ టు టెల్ స్టోరీస్. ఐమ్ ద స్టోరీ టెల్లర్. సో హ్యాష్ ట్యాగ్ ద స్టోరీ టెల్లర్, హ్యాష్ ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ, హ్యాష్ ట్యాగ్ ద మౌంటైన్, హ్యాష్ ట్యాగ్ ద బ్యాడ్ గై, అండ్ హ్యాష్ ట్యాగ్ ద క్వీన్, హ్యాష్ ట్యాగ్ ద ఘాటి. ఘాటి, హ్యాష్ ట్యాగ్ ద ఘాటి. ఘాటి నాకు ఇచ్చేసారు హ్యాష్ ట్యాగ్. చూడు అసలు చూడ చక్కని ఘాటి అవతారంలో. అవునండి. పార్ట్ 2 ఏమైనా అనుకుంటున్నారు? చూడండి ఒకసారి. అంటే అనుష్క గారి చెల్లి పాత్ర నాకు ఏదైనా చెల్లి ఫ్రెండ్ కూడా కాదు, సేమ్ ఏజ్ కూడా కాదు చెల్లికి. అవును, ఇంటర్వ్యూకి రావట్లేదు కాబట్టి ధైర్యంగా వేసేసాను నేను. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ సూపర్ సక్సెస్. సెప్టెంబర్ 5వ తారీఖున విడుదల అవుతున్నటువంటి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే కృషి గారి నుంచి మనం చూసినటువంటి సినిమాలు లైక్ వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురం, గౌతమిపుత్ర శాతకర్ణి అన్నీ సూపర్ హిట్ మూవీలు. సో అనదర్ వన్ సూపర్ హిట్ లోడింగ్ సెప్టెంబర్ 5న థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా కలుద్దాం. ఎక్కడ? ఘాటి ఇన్ సిటీ. ఘాటీలో కూడా చూడొచ్చు మీరు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఓకే వి స్టార్టెడ్ సుమా గారి ఇంటర్వ్యూలో ప్రోగ్రామ్ అయితే నౌ వి ఫినిష్ ద మూవీ అన్నమాట. నౌ వి కెన్ రిలీజ్. I sent a WhatsApp message to him. I asked him to add this line about her. Great. Pan India ఇది pan India చెప్పు. అదే ఇంట్లో ప్యాన్ ఉందండి, నేను ఇండియాలో ఉన్నాను. సో అప్పటి నుంచి నేను పాన్ ఇండియాగా ఉండిపోయాను. థ్యాంక్ యూ సార్. మీరు ఈ మధ్య మాకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. హోస్ట్గా ఇట్లాగే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? పంచాయతీ చేస్తే ఎంతమంది వస్తారో చూడాలి అసలు. గెస్ట్లా సార్? అదే పెద్ద కష్టమైన ప్రోగ్రామ్ సార్, సెలబ్రిటీని పట్టడం. అవును. సో ప్రోగ్రామ్ మెస్సింగ్ అరౌండ్ కాబట్టి కొంచెం కష్టమే. సెలబ్రిటీస్ చూద్దాం. ఐ లవ్డ్ ద ఫస్ట్ షో విత్ నాగారు. బాగుంది. రామగోపాల్ వర్మ అయింది, రాముతో తులసి కట్ట అవుతుంది రామగోపాల్ వర్మ. అలాగే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.